రాత్రి 10 గంటలకు వచ్చి రూమ్ అడుగుతున్నారే, అప్పుడే మీరేంటో అర్థమైంది. సారీ, ఇక్కడ ఫ్యామిలీస్కే రూమ్స్ ఇస్తాం. మీలా ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వం. అంత మాట అనకండి, కొంచెం హెల్ప్ చేయండి. కుదరదు, నా టైం వేస్ట్ చేయకండి. వేరే లాడ్జ్ చూసుకోండి, వెళ్ళండి. ఇలా చూడండి, వాళ్ళిద్దరూ తిరిగొచ్చి ఏదో ఒక కథ చెప్పి బతిమాలుకుంటారు. పొరపాటును కూడా రూమ్ ఇవ్వకండి. ఏంటి అమ్మాయి జాలి దయ లేకుండా మాట్లాడుతోంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? నిన్ను చూసుకోవడం మనసు కరగలేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడండి. గత 5 ఏళ్ళుగా మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే ఇలా పారిపోయి వచ్చేసాం. రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు పర్వాలేదు సార్, నేను ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటాను. కానీ తను అలా కాదు, ఎంతో సంపన్నమైన కుటుంబం. నాతో పాటు తను కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచలేనుగా. కనీసం రిసెప్షన్ దగ్గరైనా కాస్త ప్లేస్ ఇవ్వండి సార్. తెల్లారే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సరే, లోపలికి రండి. ఇది నా రూమ్, రాత్రికి ఇక్కడే ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. అద్దెంతో చెప్పారంటే? అదేం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మేల్ని మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్. పర్వాలేదు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీరు రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరుండాలి? పొగరేం కాదు, అర్ధరాత్రి అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నాడు. వాళ్ళ మీద జాలేసింది, అందుకే. ఓహో, వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాడు తలుచుకొని ఉంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు. లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు. రిసెప్షన్లో ఒక మూలైన చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమైనా ఆశ్రమమా, లేక మీరేమైనా దీని ఓనరా? అసలు నాకు తెలియకడుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నాకు ప్రేమ గురించి తెలుసు. నాలో సాగేటి సంగీతం నీవే కదా, నీలో నిండేటి ఆనందం నేనే కదా. నీకై మనసీయనా, నీలో కలిసేయనా, రేగే ఆరాటం నీ కోసం వేచిందిలే, నన్నే మురిపించవా. నదిలాగా నీవు నన్ను చేరువేళ, నా గుండె సంద్రం ఓలి చెలరేగేలే.
అదివో నందనము మనసే నీ కోసం మందిరమైపోయే నిన్ను నాలోనే కొలుంచి పూజించనా నిన్నే సేవించనా నాలో సాగేటి సంగీతం నీవే కదా నీలో నిండేటి ఆనందం నేనే కదా ఆకాశమంతా ఆనందమేదో అంచులు దాటి వీణలు మీటి పాడిందిలే కాలాలు అన్ని విడిపోవు వేళ నీవే నేనై నేనే నువ్వై కలిసొందుమా వెన్నెల వేణువులే వెల్లువలాయనులే నాలో నిన్నుంచి వరదైపోయదనే ఏదో ఎనలేని అనుబంధం చిగురించేలే సర్వం నువ్వే నువ్వే నాలో సాగేటి సంగీతం నీవే కదా నీలో నిండేటి ఆనందం నేనే కదా నీకై మనసీయనా నీలో కలిసేయనా రేగే ఆరాటం నీకోసం వేచిందిలే నన్ను మురిపించవా నాలో సాగేటి సంగీతం నీవే కదా నీలో నిండేటి ఆనందం నేనే కదా ఏంట్రా స్వీట్ డ్రీమ్సా? అవునరా, నా ప్రియురాలు కల్లోకి వచ్చింది. ఇవన్నీ నాతోనే చెప్పు, నిర్మల్తో మాత్రం చెప్పకో. ఎన్ని రోజులు నీ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటావు? సరే సరే, మేనేజర్ పిలుస్తున్నారు, రా. ఇప్పుడు మీరుంటున్నారే ఆ ఇంట్లోనే నిర్మల, వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు అందరూ అద్దెకుండేవారు. నిర్మల డాక్టర్కి చదువుకోవాలని కళ్ళు కనేది. అందుకు అవకాశం లేకపోవడం వల్ల బీఎస్సీ చదువుకుంది. అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. టీవీ చూడడానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది. ఏం షార్టో చూసావా? సర్లే. అయ్యో, ఈ రోజు శుక్రవారం కదా, టీవీలో కొత్త పాటలు వేస్తారు. అయితే ఏంటి? టైం 7:30 దాటింది. ఈ పాటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ? ఇవాళ 8వ తారీఖు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా. మ్యాచ్ సూపర్ గా ఉంది, అది చూడండి. క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది కేవలం జూదం. ఈరోజు ఫ్రైడే, కొత్త పాటలు వేస్తారు. ఆ, క్రికెట్ మ్యాచ్ సూపర్ గా ఉందిగా. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదం, మ్యాచ్ ఫిక్సింగ్. ఆ? అవునవును, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. అందరూ డబ్బుల కోసమే ఆడతారు. మ్యాచ్ ఫిక్సింగ్ నేను ముందే చెప్పానండి. ఇదిగో వీళ్ళు వింటేగా. బయలుదేరండి, వెళ్ళండి. క్రికెట్ ఏమొద్దు కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. తిరుమల తిరుపతి వెంకటేశ, వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస.
వెంకటేశ ఈ టైపేంటో చెప్పవయ్య తిరుమలేశ మాట్లాడుకోరు నవ్వందమంటే కాదంటరాయే ఈ మిస్ విసిరండి విసిరండి ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు మూన్ బాక్ చేస్తూ ఉండు. తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం ఏంటి?